Hi students, welcome to iRaise Academy. This is your Sandeep sir, faculty in English language. ఈ వీడియోలో మనము SSC GD కానిస్టేబుల్ 2022 ఓకేనా, మనకు ప్రీవియస్లో జరిగిన మార్క్ టెస్ట్లు ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ కంప్లీట్ చేసినవి ఉన్నాయి కదా. సో ఆ ఎగ్జామ్స్ ఓకేనా, SSC బోర్డు వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అందులో నుంచి క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ఆ క్వశ్చన్స్ని తీసుకొని సో మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ రూపంలో ఆ క్వశ్చన్స్ ప్లస్ నెక్స్ట్ మీకు కొన్ని అడిషనల్గా మోడల్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేసి మార్క్ టెస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్, సేమ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా, మీకు దాన్ని బేస్ చేసుకొని మార్క్ టెస్ట్ 2. ఓకేనా, ఇందులో మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, టోటల్ మీకు తెలుసు కదా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా చూడండి. ఓకే, వొకాబులరీ ప్లస్ గ్రామర్. ఓకేనా, మీకు SSC ఎగ్జామ్స్లో వొకాబులరీ ఎంత ఇంపార్టెంటో గ్రామర్ కూడా సేమ్ అంతే ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ మన క్వశ్చన్ చూస్తే, క్వశ్చన్ చదవండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ అంటుండవు. సినోనిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటాం. సినోనిమ్ అంటే ఏంటి చెప్పండి? సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటాం. రైట్, ఇప్పుడు సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ కాబట్టి ఇక్కడ మీకు వర్డ్ ఏముంది? సస్టైన్ అనే వర్డ్ ఉంది. వర్డ్ ఏముంది ఇక్కడ? సస్టైన్. సస్టైన్ చూడండి, ఇక్కడ సస్టైన్ చేయడం అంటే జనరల్గా సో మీనింగ్ ఏమొస్తుందంటే సపోర్ట్ చేయడం అంటాం, నర్చర్ చేయడం అంటాం. సపోర్ట్ చేయడం, నర్చర్ చేయడం అంటాం. సస్టైన్ చేసుకోవడం అంటే వాళ్ళని మనం పోషించడం అని సింపుల్గా మీనింగ్ మనకు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ సపోర్ట్ అనేది వస్తుంది. ఏమొస్తుంది మనకు? సపోర్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, మీతో కూడా చూడండి ఇక్కడ సస్పెక్ట్ చేయడం. సస్పెక్ట్ చేయడం అంటే ఏం చెప్పండి? సస్పెక్ట్ అంటే ఏంటి అక్కడ అంటే వాళ్ళని అనుమానించడం అని. ఓకేనా, అనుమానించడం అంటూ ఉంటాం. సస్పెక్ట్ చేయడం అంటూ ఉంటాం అంటే అనుమానించడం అంటే డౌట్ఫుల్. ఓకేనా, చూడండి ఇక్కడ డౌట్ఫుల్. డౌట్ఫుల్గా ఉంటే సస్పెక్ట్ఫుల్గా ఉన్నట్టు మీనింగ్ అది. బిలీవ్ అంటే ఏంటమ్మా? నమ్మకం కదా. చూడండి ఇక్కడ మీకు క్రెడ్, ఫిడ్. కెడ్ అన్న ఫిడ్ అన్న మీనింగ్ ఏంటి? బిలీవ్ అంటూ ఉండదు. సింపుల్ వొకాబులరీ ఇది. ఓకేనా, సింపుల్ వొకాబులరీ. ఓకే, వొకాబులరీ మీకు ఇక్కడ మీరు జాగ్రత్తగా చదవండి, భయపడకండి అసలు వొకాబులరీ చదివేటప్పుడు. ఓకే, సో క్రెడ్, ఫిడ్. క్రెడిబుల్ అంటాం కదా, క్రెడిబుల్ అంటే నమ్మకం. క్రెడ్ అంటే నమ్మకం కదా, నమ్మదగిన దాన్ని క్రెడిబుల్ అంటాం, నమ్మలేని దాన్ని ఇన్క్రెడిబుల్ అంటాం. ఇన్ అంటే ఆపోజిట్ వర్డ్ మీనింగ్ వస్తుంది కదా, క్రెడిబుల్, ఇన్క్రెడిబుల్. ఇన్క్రెడిబుల్ ఏమొచ్చు మనం? అన్బిలీవబుల్ అనొచ్చు, అన్బిలీవబుల్ అనొచ్చు. ఫిడ్ అంటే ఫిడెలిటీ. ఫిడెలిటీ అంటే ఏంటి? నమ్మకం. ఫిడెలిటీ అంటే ఏం చెప్పండి? నమ్మకం. ఫెయిత్, ఫిడెలిటీ అంటాం కదా, నమ్మకం అని మీనింగ్. ఫెయిత్ అన్న ఫిడెలిటీ అన్న మీనింగ్ ఏంటి? నమ్మకం అంటూ ఉంటాం. ఓకే, నమ్మకం అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ వీకెండ్. చూడండి ఇక్కడ వీకెండ్ చేయడం. ఓకేనా, మేకింగ్ సంథింగ్ వీక్. చూడండి ఇక్కడ మరి వీకెండ్ చేయడం అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి అమ్మ? డెబిలిటేట్. ఓట్ రాసుకోండి ఇక్కడ, డెబిలిటేట్ చేయడం. డెబిలిటేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే వీక్ చేయడం అని. మేకింగ్ సంథింగ్ వీక్, మేకింగ్ సంథింగ్ వీక్ అంటూ ఉంటాం. మేకింగ్ సంథింగ్ వీక్. కాబట్టి ఇక్కడ మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ వర్డ్ డెబిలిటేట్. ఈ ఎబిలిటేట్ లా ఉందా లేదా? ఈ ఎబిలిటేట్ అనుకోండి. ఎబిలిటీ అంటే స్ట్రాంగ్, స్ట్రెంత్ అంటూ ఉంటాం. ఎబిలిటీ ఉందంటే స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంది అంటాం. డి అంటే తీసేయడమే కదా, మోటివేట్, డిమోటివేట్ అంటాం కదా. సో డి అంటే తీసేయడమే కదా, కాబట్టి ఎబిలిటీని తీసేయడం. డెబిలిటేట్ చేయడం అంటే వీకెండ్ చేయడం అంటాం, వీకెండ్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, అది కాబట్టి ఇవి మీకు వర్డ్స్. మీకు ఒక వర్డ్ ఉంటుంది రాసుకోండి, బోల్స్టర్. బోల్స్టర్ చూడండి ఇక్కడ, బోల్స్టర్ అంటే మనకు దీనికి ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఓకేనా, బోల్స్టర్ అంటే మీనింగ్ ఏంటంటే మేకింగ్ సంథింగ్ స్ట్రాంగ్, మేకింగ్ సంథింగ్ కాన్ఫిడెంట్ అంటూ ఉంటాం. బోల్స్టర్ అంటూ ఉంటాం. ఓకేనా, మేకింగ్ సంథింగ్ స్ట్రాంగ్. బోల్స్టర్. డెబిలిటేట్ అంటేనేమో మేకింగ్ సంథింగ్ వీక్ అంటూ ఉంటాం, వీకెండ్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం అని అది. ఓకేనా, అది మనకు బోల్స్టర్ అంటూ ఉంటాం. రైట్, ఇది మీకు వొకాబులరీ అమ్మ. ఇక్కడ రాసే ప్రతి వర్డ్ రాసుకోండి మీరు. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. చూడండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకేనా, ఫిల్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఇవి. మీకు డబల్ ఫిల్లర్స్ ఇస్తాడు కొన్నిసార్లు, సింగిల్ ఫిల్లర్స్ కూడా ఇస్తాడు. రైట్, చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏం చేసి స్టార్ట్ అవుతుంది. డిజాస్టర్స్ ఎక్స్పోజ్ ద మోస్ట్ డాష్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ టు గ్రేవ్ డేంజర్. డిజాస్టర్స్ అంటే ఏంటి చెప్పండి? విపత్తులు. డిజాస్టర్స్ అంటాం కదా, విపత్తులు అని. అంటే
డిస్ట్రక్షన్ కలిగించే వాటిని ఏమంటాం చెప్పండి, డిజాస్టర్స్ అంట. ఇప్పుడు మనకు ఎర్త్ క్వేక్స్ కానీ సునామీస్ కానీ ఇవన్నీ ఏమవుతాయి, మనకు డిజాస్టర్స్ అవుతూ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం కదా అది. డిజాస్టర్స్ ఎక్స్పోజ్ చేసాడు ద మోస్ట్ డాష్ సెక్షన్ ఆఫ్ సొసైటీ టు గ్రేవ్ డేంజర్. డేంజర్ కి ఏ ఎక్స్పోజ్ చేస్తాయి, వేటిని ఎక్స్పోజ్ చేస్తే చెప్పండి డిజాస్టర్స్? ఈక్విటబుల్ సెక్షనా, సస్టైనబుల్ సెక్షనా, పోర్టబుల్ సెక్షనా, వల్నరబుల్ సెక్షనా? చెప్పండి వల్నరబుల్ సెక్షన్. ఎందుకంటే వల్నరబుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? వల్నరబుల్ అంటే వీక్. ఓకేనా, వీక్ అనమాట. అది నాశనం అవ్వడానికి ఇంకా మొత్తం చనిపోవడానికి రెడీగా ఉంటాయి అని, చాలా వీక్ అని వల్నరబుల్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు ఏదైనా డిజాస్టర్స్ వస్తే ఏవి గ్రేవ్ డేంజర్ లో పడిపోతాయి, వీక్ ఉన్నాయి కదా, బట్ మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది చెప్పండి వల్నరబుల్. ఈక్విటబుల్ అంటామా లేదు, సస్టైనబుల్ అంటామా లేదు, పోర్టబుల్ అంటామా లేదు. సో వల్నరబుల్ ఏమంటాం, వల్నరబుల్ అంటూ ఉంటాం. అది ఆప్షన్ 3. మిగతా వర్డ్స్ అనే రాసుకుంటాం. రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. చూడండి ఇక్కడ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్. యాంటోనిమ్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్ వర్డే కదా. సినోనిమ్ అంటే సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అంటాం. రైట్. చూడండి ఇక్కడ మీరు ఆప్షన్ జాగ్రత్త చూస్తే వర్డ్ ఏమి ఇచ్చండి, జస్ట్ అంటే మీనింగ్ ఏదో కాదు, జస్ట్ అంటే జస్టిస్ అని. జస్ట్ అంటే మీనింగ్ అంటే జస్టిస్ అని. ఓకేనా, న్యాయం అంటాం కదా, జస్ట్ అంటాం. దాన్నే మనము ఫెయిర్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, ఫెయిర్ అంటూ ఉంటాం. జస్ట్ ఫెయిర్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకా దాన్ని ఇంకేమంటాం అంటే ఈక్వాలిటీ అనుకోండి. ఈక్వల్గా చూడడం, ఫెయిర్గా చూడడం. ఓకేనా, జస్ట్ అన్నా, ఫెయిర్ అన్నా, ఈక్వాలిటీ అన్నా సేమ్, ఎవరిని తక్కువ చేయకుండా చూడడం అంటూ ఉంటాం. దాన్ని ఇంకేమంటాం చెప్పండి, ఇండిస్క్రిమినేట్. డిస్క్రిమినేట్ చేయడం అంటే తక్కువ ఎక్కువ చేయడం. ఇండిస్క్రిమినేట్ అంటే సేమ్, సమానంగా చూడడం అంటూ ఉంటాం. మరి ఇప్పుడు దీనికి ఆపోజిట్ వర్డ్ చూడండి. ఇక్కడ దీనికి యాంటోనిమ్ అనేది అడిగేది ఎక్కడ, జస్టిస్ కు ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది చెప్పండి, అన్జస్ట్. జస్ట్ కి ఆపోజిట్ ఏమొస్తుంది, అన్జస్ట్. ఫెయిర్ కి ఏమొస్తుంది, అన్ఫెయిర్. ఓకేనా, ఇండిస్క్రిమినేట్ కు మరి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, డిస్క్రిమినేట్ చేయడం. ఓకేనా, ఇక్కడ మనకు జస్టిస్ కి ఆపోజిట్ గా చూస్తే బ్లర్ అంటే వస్తుంది, ఆ మీనింగ్ ఇక్కడ రాదు. కంక్లూడ్ చేయడం అంటే స్టాప్ చేయడం, ముగించడం అంటాం, వస్తుందా మనకి మీనింగ్ రాదు. ఫెయిల్ అనేది వస్తుందో రాదు. మరి ఏమొస్తుంది చెప్పండి, కరప్ట్. జస్ట్ అంటే న్యాయంగా ఉండడం, కరప్ట్ అంటే అవినీతిగా ఉండడమే కదా, జస్ట్ కరప్ట్. ఓకేనా, కాబట్టి మనకు ఈ రెండు యాంటోనిమ్స్ అవుతున్నాయా లేవా? ఒకదానికి ఒకటి యాంటోనిమ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 4. మిగతా వర్డ్స్ అన్ని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్స్ రాసుకోండి. చూడండి ఇక్కడ ప్రిజుడైజ్ అన్నాం అనుకోండి. చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ప్రిజుడైజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే డిస్క్రిమినేట్ చేయడం అని. మీనింగ్ ఏంటిది, డిస్క్రిమినేట్ చేయడం. అన్ని ఐలే ఉంటాయి, డిఈఏ ఉండదు. డిస్క్రిమినేట్ చేయడం, ప్రిజుడైజ్ చేయడం అంటే డిస్క్రిమినేట్ చేయడం అంటూ ఉంటాం. ఓకే, డిస్క్రిమినేట్ చేయడం. ఆ వర్డ్ రాసుకోండి అక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతుండే, అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, వాటన్నిటిని ఒకటే వర్డ్ లో రిప్లేస్ చేయాలి. మీరు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒకటే వర్డ్ లో రిప్లేస్ చేయాలి. ఏమి ఇచ్చింది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చూడండి, ఇక్కడ ఇచ్చిండి అది. ఓకేనా, సౌండ్ మేడ్ బై ఏ హార్స్, గుర్రం. ఓకేనా, గుర్రం ద్వారా చేయబడిన సౌండ్ అంటారు. ప్రే అంటామా, గ్రోల్ అంటామా, బ్యాంక్ అంటామా, నే అంటామా అంటే నే ఏమంటాం చెప్పండి, నే అంటూ ఉంటాం. NEIGH. మీరు ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూడండి. ఇందులో కాన్సెప్ట్ ఏమి ఉండదమ్మా, మీరు కంపల్సరీ చదువుకోవాల్సిందే మొత్తం. ఓకే, ఇందులో కాన్సెప్ట్ ఏమీ ఉండదు, కంపల్సరీ అన్ని చదువుకోవాల్సిందే. ఓకే, నీట్గా జాగ్రత్తగా చదవండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మొత్తం ఏంటంటే ప్రీవియస్ అన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకటి అన్ని చదువుతూనే ఉండండి. ఓకేనా, సో కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4, సౌండ్ మేడ్ బై ఏ హార్స్, నే అంటూ ఉంటాం. ఇందులో కాన్సెప్ట్ ఉండదు కాబట్టి మీరు ఎన్ని ప్రీవియస్ వర్డ్స్ చూస్తే అంత ఇంపార్టెంట్, అంత మీకు స్కోర్ వచ్చే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ 5th క్వశ్చన్ మనకి ఏంటంటే ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ గ్రామాటికల్ ఎర్రర్. సెంటెన్స్ ఇచ్చిన దాన్ని పార్ట్స్ డివైడ్ చేసిండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. పార్ట్స్ డివైడ్ చేసి
ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి మీరు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి. నో ఎర్రర్ ఏం లేదు ఇక్కడ, కాబట్టి సెంటెన్స్ ఏదో ఒక పార్ట్లో ఎర్రర్ ఉంది, సెంటెన్స్ అయితే కరెక్ట్ లేదు అని. నో ఎర్రర్ ఆప్షన్ ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ మొత్తం కరెక్ట్ ఉండేదని. రైట్. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్లో కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఉండాలంటే ఇట్స్లో అపాస్ట్రఫ్ ఉండకూడదు. క్వశ్చన్లో ఉండొద్దు అనమాట. రైట్. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ ద అథారిటీస్ దట్ despite all the efforts the number of patients is increasing. Right. ఇక్కడ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ అంటే మీకు జనరల్గా చూడండి ఒకసారి కాన్సెప్ట్. ఈ రెండు ఉంటాయి అమ్మ, ఒక దాంట్లో అపాస్ట్రఫ్ ఉంటుంది, ఒక దాంట్లో అపాస్ట్రఫ్ ఉండదు. రెండు కరెక్టే. ఇది ఎక్కడ ఉజ్జాలంటే ఇట్స్లో అపాస్ట్రఫ్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అని. ఇట్స్లో అపాస్ట్రఫ్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ అని. అపాస్ట్రఫ్ ఉంటే ఇట్ ఈజ్ అని షార్ట్ ఫామ్ కోసం యూజ్ చేస్తాం. అపాస్ట్రఫీ నౌన్స్లో షార్ట్ ఫామ్స్ కోసం యూజ్ చేస్తాం. ప్రొనౌన్స్లో అపాస్ట్రఫీ ప్రొనౌన్స్లో షార్ట్ ఫామ్స్ కోసం యూజ్ చేస్తాం. అదే నౌన్స్లో పొసెసివ్ కోసం యూజ్ చేస్తాం. ఇట్స్ అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క, ఇది పొసెసివ్ వర్డ్. ఇట్స్ అంటే మీనింగ్ ఏంటి? దాని యొక్క. కిందిది పొసెసివ్ వర్డ్, పైదేమో షార్ట్ ఫామ్ ఇట్ ఈజ్ అంటాం. పైది ఏంటిది? షార్ట్ ఫామ్ ఇట్ ఈజ్ అంటాం. కిందిది ఏంటిది? ఇట్స్ పొసెసివ్ వర్డ్, అది దాని యొక్క. అపాస్ట్రఫీ లేకుంటే దాని యొక్క, అపాస్ట్రఫ్ ఉంటే ఇట్ ఈజ్ అని. ఓకేనా? ప్రొనౌన్లో అపాస్ట్రఫ్ ఉంటే అది షార్ట్ ఫామ్ అన్నట్టు. కాబట్టి ఇక మీరు జాగ్రత్త చూస్తే ఇక్కడ మీకు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ అంటే అపాస్ట్రఫ్ ఉండాలా ఉండదో చెప్పండి? ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ అనాలి. ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ కదా, ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్. ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ అంటే ఇక్కడ ఇట్స్ లో మనకి అపాస్ట్రఫ్ ఉండాలా ఉండొద్దా? ఉండాలి. కానీ ఇక్కడ అపాస్ట్రఫ్ ఇవ్వలేడు అని. అపాస్ట్రఫ్ ఇవ్వలేడు. ఆప్షన్ కూడా ఇచ్చాను చూడండి, అపాస్ట్రఫ్ ఇవ్వలేడు. ఫస్ట్ పార్ట్ అపాస్ట్రఫ్ ఇవ్వలేడు కదా, కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? అపాస్ట్రఫ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది మనకి. ఇట్ ఈస్ ద మ్యాటర్ అనాలి. కాబట్టి ఇక్కడ మనకు ఇది ఎర్రర్ ఉందా లేదా? ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ చాలాసార్లు అడిగారు మీకు. ఇట్ ఈజ్ అన్న సందర్భంలోనే అపాస్ట్రఫీ పెట్టండి, జస్ట్ దాని యొక్క అనే సందర్భంలోనే అపాస్ట్రఫీ పెట్టకండి. ఓకేనా? అది మనకు ఇట్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు కొంతమంది ఏం చేస్తారంటే ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ఇది రాంగ్ అని పెడుతూ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈజ్ అనాలి ఆర్ అనాలని కొంచెం మంది డౌట్ పడుతూ ఉంటారు. మీకు చూడండి ఇక్కడ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, రెండు ఉంటాయి కాన్సెప్ట్స్ ఇక్కడ. ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. దా నెంబర్ ఆఫ్ వేరు, ఏ నెంబర్ ఆఫ్ వేరు. ద నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే బాయ్స్ యొక్క నెంబర్ ఎంత అని. బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క నెంబర్ అడుగుతుంది ఇక్కడ. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ యొక్క నెంబర్ ఎంతమంది వచ్చారు? ద నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ అంటే ఈజ్ ఆరా? ఈజ్ సింగులర్ కదా. సో ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 58 to 48. నెంబర్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. నెంబర్ అంటే మనకి అది సింగులర్ కదా ఎప్పుడైనా సరే. కాబట్టి ద నెంబర్ ఈజ్ 100 అయినా 1000 అయినా ఈజీ అంటాం కదా, సింగులరే కదా. ద నెంబర్ ఈజ్ 1000 అంటాం. ద నెంబర్ ఆర్ 1000 అంటామా? లేదు కదా. సో కాబట్టి ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఏమనాలి చెప్పండి? ఈజ్ అనాలి. సింగులర్ వెర్బ్ రావాలి అక్కడ. ఇంకా దా నెంబర్ అంటే నెంబర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. మరి ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే, ఏ నెంబర్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? మెనీ అని. ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే చాలా మంది బాయ్స్ అని. మరి మెనీ బాయ్స్ అంటే చాలా మంది బాయ్స్ అని మీనింగ్ వస్తుంది కదా ఇక్కడ. మరి చాలా మంది బాయ్స్ అంటే ఇది సింగులరా ప్లూరలా? ప్లూరల్. కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలా ఆర్ రావాలా చెప్పండి? ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. పైన మనకు నెంబర్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ ఈజ్ వస్తుంది. ఓకేనా? సో పైన ఏమో ఈజ్, ఎందుకంటే నెంబర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. కింద ఏం రావాలి మనకు? ఆర్, ఎందుకంటే చాలా మంది బాయ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో దా నెంబర్ ఆఫ్ వేరే, ఏ నెంబర్ ఆఫ్ వేరే. ఓకేనా? ఎనివే ఇక్కడ మీకు అందుకే దా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పేషెంట్స్ నెంబర్ పెరుగుతుంది అంటే ఏమంటారు? ఈజ్ ఇంక్రీజింగే కదా. కాబట్టి మనకు ఇది కరెక్టే ఉందమ్మా. రాంగ్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ పార్ట్ లో రాంగ్ ఉంది. కాబట్టి అది 4th ఆప్షన్ లో ఇచ్చిండు. ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ అపాస్ట్రఫీ ఉండాలి అంతే. ఎడిషనల్ కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిషనల్ కాన్సెప్ట్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్. చెప్పండి ఇంకా మ్యాథమెటిక్స్ అంటే. చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ TICS ఉండాలి కదా, TIKS ఉంది కదా, తీసేయండి ఆప్షన్. మ్యాథమెటిక్స్ అంటే చూడండి ఇక్కడ MAE ఉంటుందా? ఉండదు, ఆప్షన్ తీసేయండి. మ్యాథమెటిక్స్ అంటే మళ్ళీ MATHE, ఓకే, మళ్ళీ MA ఉండాలి, మళ్ళీ ME ఉంది, MATHE ME ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 మ్యాథమెటిక్స్. ఓకేనా? సో మ్యాథమెటిక్స్ అంటాం.
అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్ ఈజ్ అంటామా, మ్యాథమెటిక్స్ ఆర్ అంటామా చెప్పండి. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అంటామా, మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అంటామా? మ్యాథమెటిక్స్ ఈజ్ అనాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంటే అది ఒక సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ అంటే సింగులరే కదా, సింగులర్ కాబట్టి మనం అప్పుడు ఎలా తీసుకోవాలి చెప్పండి, దాన్ని సింగులర్ లా తీసుకోవాలి. ఓకేనా? మ్యాథమెటిక్స్ ఈజ్, ఫిజిక్స్ ఈజ్, ఎస్ యాడ్ అయింది కదా, జనరల్గా బాయ్స్ అంటే ప్లూరల్ కదా అనుకుంటారు మీరు, కానీ కొన్ని వర్డ్స్ ఎస్ అనేది యాడ్ అయినా కానీ చూడడానికి అది ప్లూరల్ లాగానే ఉంది. ఫిజిక్స్, సివిక్స్, ఎథిక్స్, పాలిటిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ చూడడానికి ఎలా ఉన్నాయి మనకి, ఇవి ప్లూరల్ లాగా ఉన్నాయి, ఎస్ అనేది యాడ్ అయింది లాస్ట్లో, కానీ అవి ఎలా యాక్ట్ చేస్తాయి, సింగులర్లా యాక్ట్ చేస్తాయి, ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్స్ అవి. ఓకేనా? అదొక అకాడమిక్ సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ తీసుకోవాలి. సో మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనాలి. ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చిన్న మిస్టేక్లు ఇచ్చాడు. ఓకేనా? క్వశ్చన్స్ లో నేను కరెక్ట్ చేసి చెప్తున్నాను. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి. 7th క్వశ్చన్ ఏంటి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్. అంటే కింద ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ లో ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు. అప్పుడు ఏ పార్ట్ అండర్లైన్ చేసిన పార్ట్ ఉంది కదా, అది రైట్ ఆ రాంగా? రైట్ అయింది అనుకోండి, నో సబ్స్టిట్యూషన్ ఏం అవసరం లేదు. ఒకవేళ రాంగ్ అనుకోండి, కింద ఉన్న 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా మిగతావి, అందులో ఏది పెడితే రైట్ అవుతుందో చూసుకోవాలి అంతే. చూడండి ఇక్కడ, డిస్పైట్ ప్లే వెరీ వెల్ వి లాస్ట్ ద మ్యాచ్. అంటే డిస్పైట్ అంటే చూడండి ఇక్కడ, డిస్పైట్ అంటే అయినప్పటికీ అని, ఇన్స్పైట్ ఆఫ్ అంటాం. డిస్పైట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఇన్స్పైట్ ఆఫ్ అని, అయినప్పటికీ. ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అని. అయితే డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ కదా, సో డిస్పైట్ లో ఆఫ్ ఉంటుంది ఆల్రెడీ. ఇన్స్పైట్ పక్కన ఆఫ్ పెడతా కానీ డిస్పైట్ పక్కన ఆఫ్ పెట్టకూడదు. బట్ డిస్పైట్ ఆఫ్ పక్కన ఆఫ్ పెట్టకూడదు కాబట్టి 2 ఆప్షన్స్ పోతాయి ఫస్ట్. ఓకే, డిస్పైట్ ఆఫ్ ఉండదు అస్సలే, ఇన్స్పైట్ ఆఫ్ ఉంటుంది కానీ డిస్పైట్ ఆఫ్ ఉండదు. డిస్పైట్ లోనే ఆఫ్ ఉంది కదా ఆల్రెడీ లోపల, స్ప్లిట్ చేస్తే మళ్ళీ దీని పక్కన మళ్ళీ ఆఫ్ పెడితే ఏమవుతుంది, ఇన్స్పైట్ ఆఫ్ అవుతుంది కాబట్టి అది ఉండదు. నెక్స్ట్ అప్పుడు డిస్పైట్ ప్లే వెల్లా, డిస్పైట్ ప్లేయింగ్ వెల్లా, 2 ఆప్షన్స్ పోయినాయి కదా. ఇదండి డిస్పైట్ ప్లేయింగ్ వెల్లా, డిస్పైట్ ప్లే వెల్లా అంటే అయితే మనకు డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అనే కదమ్మా. అంటే ఇది మనకు ఒక ఫ్రేజల్ ప్రిపోజిషన్ లాగా తీసుకోరు అనుకోండి. ఓకే, ఇన్స్పైట్ ఆఫే కదా, ఒకసారి దీన్ని స్ప్లిట్ చేయండి, ఇన్స్పైట్ ఆఫ్ అని. మరి ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఆఫ్ ప్లే అంటారా, ఆఫ్ ప్లేయింగ్ అంటారా చెప్పండి? ఆఫ్ ప్లేయింగ్ అనాలి. ఎందుకు ఆఫ్ ప్లేయింగ్ అనాలి అంటే, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ తర్వాత మీకు ఏం రావాలి, వెర్బ్ రాదు, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఒకవేళ నౌన్ లాగా రాసుకోవాలని, ప్రొనౌన్ ఏం లేదు కదా, నౌన్ లాగా రాసుకోవాలంటే, వెర్బ్ని నౌన్ లాగా రాసుకోవాలంటే ఏం చేస్తారు మీరు, V4 ఫామ్ యూజ్ చేసుకోవాలి, దాన్ని జెరండ్ అంటాం. ఓకేనా? ఒక ప్రిపోజిషన్ తర్వాత ఒక వెర్బ్ అనేది వస్తే జెరండ్ రూపంలో రావాలి. ఎందుకంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది మనకు ఆబ్జెక్టే కదా, ఆబ్జెక్ట్ అంటే నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. ప్రొనౌన్ లేదు కాబట్టి అక్కడ నౌన్ కావాలి. సో నౌన్ కావాలి కాబట్టి ఒక వెర్బ్ అనేది ఎప్పుడు నౌన్ రూపంలోకి వస్తుంది చెప్పండి, ఇంగు ఫామ్ యాడ్ చేస్తే, దాన్ని జెరండ్ అంటాం. ఓకేనా? కాబట్టి డిస్పైట్ ప్లేయింగ్ అనాలి, డిస్పైట్ ప్లే కాదు. ఓకేనా? ఇది మనకు రాంగ్. సో మనకు ఆన్సర్ 3. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ కదా, సో అది ప్రిపోజిషన్ లాగా ఉంది. సో ప్రిపోజిషన్ పక్కన మనకి ఏం రావాలి, ఒక జెరండ్ రావాలి. డిస్పైట్ ప్లే అనకూడదు, ఇన్స్పైట్ ఆఫ్ ప్లే అంటామా, ఇన్స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ అంటామా, ఇన్స్పైట్ ఆఫ్ ప్లేయింగ్ అంటాం. ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి పక్కన ఆబ్జెక్ట్ రావాలి కాబట్టి నౌన్ అన్న ప్రొనౌన్ ఉండాలి. ప్రొనౌన్ కాదు కదా ప్లేయింగ్ అనేది, నౌన్ రావాలి. మరి వెర్బ్ నౌన్ ఎప్పుడు అవుతుంది, ఇంగు ఫామ్ లో పెట్టినప్పుడు నౌన్ అవుతుంది, జెరండ్ అంటాం. ఓకేనా? ఒక వెర్బ్ అనేది మనకు ఇంగు ఫామ్ లో ఉండి అది నౌన్ లా యాక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, జెరండ్ అంటాం. సో ఇక్కడ మనకు జెరండ్ రావాలి, డిస్పైట్ ప్లేయింగ్ వెల్. ఇంకోటి ఏంటి, డిస్పైట్ పక్కన మళ్ళీ ఆఫ్ రావద్దు, అది కూడా రాసుకోండి, డిస్పైట్ పక్కన ఆఫ్ రావద్దు. ఆప్షన్ 3. 8th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్ చూస్ చేసుకోమంటారు, రైట్? చూడండి ఇక్కడ, ద టికెట్ గివ్స్ డాష్ ట్రావెల్ ఆన్ సిటీ బసెస్ ఫర్ యాజ్ లిటిల్ యాజ్ Rs 100. అంటే 100 రూపాయలకే టికెట్ అనేది మీకు ట్రావెల్ ఇస్తుంది. ఏ ట్రావెల్ చూడండి ఆప్షన్స్ లో, ఫిల్ ఇన్ ద బ్లాంకే కదా. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇందులో కలిపి ఉంచారు వీళ్ళు, సపరేట్ చేసుకోండి. నెవర్ ఎండింగ్, అన్కంట్రోల్డ్, ఇన్ఫైనైట్, అన్లిమిటెడ్ చెప్పండి. అన్ని మీనింగ్స్ సేమే, నెవర్ ఎండింగ్, అన్కంట్రోల్డ్ కంట్రోల్ లేని,
ఇన్ఫినైట్ నెక్స్ట్ అన్లిమిటెడ్. చెప్పండి ఇంకా ఆన్సర్. ద టికెట్ గివ్స్ అన్లిమిటెడ్ ట్రావెల్, నెవర్ ఎండింగ్, అన్కంట్రోల్డ్, ఇన్ఫినైట్. చెప్పండి అన్లిమిటెడ్ ట్రావెల్ అంటాం. అన్లిమిటెడ్ ట్రావెల్ అంటూ ఉంటాం. కొలొకేషన్. ఓకేనా. సో మనకు ట్రావెలింగ్ సంబంధించిన మాట్లాడేటప్పుడు అన్లిమిటెడ్ ట్రావెల్ అంటూ ఉండాలి. అన్లిమిటెడ్ ట్రావెల్ అంటూ ఉండాలి. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే చూడండి కదా, సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్, వన్ ఆఫ్ దెమ్ మే కంటైన్ ఎన్ ఎర్రర్. పార్ట్స్ డివైడ్ చేస్తారు, అందులో ఒక దాంట్లో ఎర్రర్ ఉంది అంటాడు. మరి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎర్రర్ కనిపెట్టాలి. ఒకవేళ ఎలాంటి ఎర్రర్ లేదనుకోండి అప్పుడు నో ఎర్రర్ అని ఆన్సర్ పెట్టాలి అని. కింద సెంటెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది క్వశ్చన్. ఇక్కడ ఉంది, నీట్గా ఉంది. డిడ్ యూ న్యూ దట్ దేర్ విల్ బి ఏ పే హైక్ సోన్. అంటే నీకు తెలిసిందా అని. ఓకేనా, పేమెంట్లో హైక్ ఉంది అని తెలిసిందా అని అడుగుతున్నాడు అక్కడ. ఓకే చూడండి, ఇక్కడ డిడ్ యూ న్యూ అంట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్ పాస్ట్ మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్నే మనం ఏమంటామంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. యాక్చువల్గా డిడ్ ప్లస్ V1 దాన్ని ఎలా రాసుకుంటామంటే V2 లాగా రాసుకుంటాం. సో డిడ్ ఉంటే V1 రావాలి, డిడ్ లేకపోతే V2 రావాలి. కాబట్టి మీకు ఎప్పుడైనా సరే రాస్తాను చూడండి, ఇక్కడ వర్డ్స్ డూ కానీ, డిడ్ కానీ, విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ, ఓకేనా, వుడ్, ఇవన్నీ మోడల్ వర్బ్స్ అంటాం. ఇవన్నీ తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఏమొస్తుంది అంటే V1 వస్తుంది. ఎప్పుడైనా సరే V1 వీటితోటి ఇవి ఉంటే మనకు V1 రావాలి మెయిన్. ఓకే, వీటి పక్కన మళ్ళీ కొన్నిసార్లు మనకు డిఫరెంట్ హ్యావ్ వస్తుంది. విల్ హ్యావ్ తర్వాత V3 రావాలి, కానీ విల్ తర్వాత మాత్రం V1 రావాలి. కెన్ గో, కుడ్ హ్యావ్ వస్తే V3 రావాలి, మళ్ళీ హ్యావ్ పక్కన V3 ఉంటుంది కాబట్టి. ఓకేనా, డూ గో, డిడ్ గో, విల్ గో, షెల్ గో, కెన్ గో, కుడ్ గో, మే గో, మైట్ గో, వుడ్ గో. ఓకేనా, ఎప్పుడైనా సరే V1 ఉండాలి. వీటితోటి మనకు V1 ఉండాలి. బట్ ఇక్కడ మీరు సింపుల్గా చూస్తే ఇక్కడ మనము డిడ్ హీ న్యూ, మనకు నో అనే వెర్బ్ చెప్పండి ఒకసారి. KNOW నో, KNEW న్యూ, KNOWN నోన్. ఓకే, V4 ఏమవుతుంది? నోయింగ్ అవుతుంది. V1, V2, V3. మరి అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. న్యూ అనేది రాంగ్ కదా, ఏముండాలి మనకు? నో ఉండాలి కదా. ఓకే, డిడ్ యూ నో, ఇది మనకు ఎర్రర్ ఉంది కదమ్మా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. రాంగ్ లేదు కదా, అందుకే మనకి అక్కడ నో ఎర్రర్ అని ఆన్సర్ పెట్టలే. రాంగ్ ఉంది కాబట్టి అక్కడ ఆప్షన్ 4. 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 10th క్వశ్చన్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఇక్కడ చూడండి, ఇంకా స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. గల్లిబుల్, డిసిములేషన్ అంటే కన్సీల్ చేయడం, దాయడం అంటూ ఉంటాం. కన్సీల్, దాయడం, హైడ్ చేయడం అంటాం. గల్లిబుల్, మ్యాగ్నానిమస్, ఇండెసిసివ్నెస్. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ మనకు మ్యాగ్నానిమస్ రాంగ్ ఉందమ్మా. మ్యాగ్నానిమస్ అంటే ఇక్కడ అయ్యి ఉండాలి, ఈ ఉంది అంతే, అయ్యి ఉండాలి అక్కడ మ్యాగ్నానిమస్. చూడండి స్పెల్లింగ్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ వర్డ్ కనిపించినా సరే స్పెల్లింగ్, ఏ వర్డ్ కనిపించినా సరే స్పెల్లింగ్ మాత్రం రాసి పెట్టుకోవాలి అంతే. ఏ వర్డ్ ఇస్తో తెలియదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మ్యాగ్నానిమస్ మనకు రాంగ్ ఉంది స్పెల్లింగ్, కాబట్టి ఆన్సర్ 3. అయితే ఈ వీడియో యొక్క మీనింగ్ చూడండి. ఇక్కడ మ్యాగ్నానిమస్ అంటే ఏం చెప్పండి? కైండ్ హార్టెడ్. మ్యాగ్ అంటే పెద్ద, యానిమ్ అంటే హార్ట్, కైండ్. ఓకేనా, అది లార్జ్ హార్టెడ్. వీళ్ళని మనం జనరస్ అంటూ ఉంటాం. జనరస్, లార్జ్ హార్టెడ్, కైండ్ హార్టెడ్, జనరస్ అంటూ ఉంటాం, మ్యాగ్నానిమస్ అంటాం. నెక్స్ట్ గల్లిబుల్. చూడండి నెక్స్ట్ ఏముంది మనకి అక్కడ గల్లిబుల్. గల్లిబుల్ అంటే ఎలాగ వచ్చింది కదా. గల్లిబుల్ పీపుల్ అంటే ఎవరు చెప్పండి? గల్లీలో ఉన్న అందరినీ నమ్మేస్తారు, ఊరికనే నమ్మేస్తారు. వాళ్ళని ఏమంటాం మనం? ఇన్నోసెంట్ అంటాం. మీకు ఏదో మార్క్ టెస్ట్ లో వచ్చింది, ప్రీవియస్ మార్క్ టెస్ట్ లో, ఇన్నోసెంట్ అంటాం. వీళ్ళని మనం క్రెడ్యులస్ అంటాం. ఓకేనా, వీళ్ళని మనం ఏమంటాం చెప్పండి? ఆర్ట్ లెస్ అంటాం. నటన రాదు కదా వీళ్ళకు, ఆర్ట్ లెస్ ఉండదు అని. ఓకేనా, గల్లిబుల్,
ఓకే, ఇన్నోసెంట్, క్రెడ్యులస్, ఆర్ట్లెస్ అంటూ ఉంటాం. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ మిగతా చూడండి, డిసిమిలేషన్ అంటే కన్సిడరెంట్. ఇండెసిసివ్నెస్ అంటే డెసిషన్ తీసుకోకుండా అని. ఇన్ అనేది ఆపోజిట్ మీనింగ్ ఇస్తూ ఉంటుంది. ఓకే, డెసిసివ్నెస్ అంటే డెసిషన్ తీసుకునేది ఉండదు. ఇండెసిసివ్నెస్ అంటే సో నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్స్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇవి వర్డ్స్. ఓకే, మిగతా వర్డ్స్ యొక్క మీనింగ్స్ మాత్రం కంపల్సరీ చూసుకోండి, ఇవి మనకు వర్డ్స్ అవుతాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ అండి. ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇడియం యొక్క మీనింగ్ అడుగుతుండు. ఇడియం ఏంటంటే టు స్పిల్ ద బీన్స్. రైట్. ఇంకో ఇడియం రాస్తూ చూడండి, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. స్పిల్ ద బీన్స్ అన్న లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న ఏంటంటే సీక్రెట్ ని బయటికి చెప్పడం. కేర్లెస్ గా సీక్రెట్ అనుకోకుండా కేర్లెస్ గా సీక్రెట్ ని బయటికి చెప్పడాన్ని ఏమంటామంటే స్పిల్ ద బీన్స్ అనొచ్చు, లేకుంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, బయటికి పోవాలని. ఓకే, బయటికి పోవాలి. ఇప్పుడు మనకి అప్పుడు ఆన్సర్ వస్తుందంటే టు గివ్ అవే సీక్రెట్ కేర్లెస్లీ అన్నోయింగ్లీ అంటూ ఉంటాం. సీక్రెట్ బయటికి చెప్పడం అంటాం. ఓకేనా, వర్క్ వెరీ హార్డ్ కాదు. ఓకేనా, టు త్రో అవే సంథింగ్ కాదు, టు డూ సంథింగ్ వెరీ డిఫికల్ట్ కూడా కాదు. బయటికి సీక్రెట్ బయటికి చెప్పడం అంటూ ఉంటాం. ఓకేనా, ఆప్షన్ 2 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 2. 12th question. The following sentence has been split into 4 segments, right? 4 segments ki split చేశారట. Identify the segment that contains a grammatical error. Right. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి. రైట్. చూడండి ఇక్కడ, the examinations will be pushed back. Will be pushed back. Examinations మనకు ఆబ్జెక్ట్, అది అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. అది ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అది, ప్యాసివ్ వాయిస్ అది. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ ప్లస్ బై సబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ మనం పుష్ చేస్తాం, అవి పుష్ చేస్తాయా? అవి పుష్ కాబడతాయి. అంటే మనం వాటిని పుష్ చేస్తాం, అవి పుష్ కాబడతాయి. బట్ అది మనకు సబ్జెక్ట్ యాక్షన్ చేస్తుందా, చేయబడుతుందా? చేయబడుతుంది. సబ్జెక్ట్ అంటేనే యాక్షన్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్ అవి. సో ఇది మనకు ప్యాసివ్ వాయిస్, ఇది మనకి యాక్టివ్ వాయిస్. సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ ఎప్పుడైనా సరే మనకు బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి. బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి కాబట్టి సో విల్ బి పుష్డ్ అంటే విల్ బి పుష్డ్, బీ ఫార్మ్ ప్లస్ V3 ఉందా లేదా? ఉంది. వి విల్ పుష్ అంటాం, దే విల్ బి పుష్డ్ అంటూ ఉంటాం. కాబట్టి మనకి ఎగ్జామినేషన్స్ విల్ బి పుష్డ్ బ్యాక్, అది కరెక్టే ఉంది. సో దట్ క్యాండిడేట్స్ గెట్. చూడండి ఇక్కడ క్యాండిడేట్స్ గెట్ అట. క్యాండిడేట్స్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇది ప్లూరల్ కాబట్టి గెట్టా గెట్సా? గెట్ వస్తుంది. గెట్స్ ఏం కాదు, గెట్టే. ఇది కరెక్టే ఉంది. ఎందుకంటే ప్లూరల్ ఉన్నప్పుడు దే, ప్లూరల్ ఉన్నప్పుడు అంటే క్యాండిడేట్స్ అంటే దే అంటాం కదా వాళ్ళని. దే అంటున్నామంటే దేకి డూ వస్తుందా, డస్ వస్తుందా? డూ వస్తుంది. దే గో అంటామా, దే గోస్ అంటామా? దే గోనే అంటాం కదా. వాటి క్యాండిడేట్స్ గెట్ అనాలా, గెట్స్ అనాలా? క్యాండిడేట్స్ గెట్ అనాలా? క్యాండిడేట్స్ గెట్ కరెక్టే ఉంది. అడిషనల్ టైం ఫర్ ప్రిపేర్ అని ఉంది. రైట్. ఇక జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫర్ తర్వాత ఫర్ అనేది ఒక ప్రిపోజిషన్ కదమ్మా, ప్రిపోజిషన్ కాబట్టి దీని తర్వాత మనకి ఏం రావాలి చెప్పండి? అక్కడ ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే ఒక నౌన్ అయ్యి ఉండాలి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఇది ప్రొనౌన్ ఏం లేదు కదా ఇక్కడ, సో నౌన్ అయ్యి ఉండాలి. నౌన్ అయ్యి ఉండాలంటే ఫర్ ప్రిపేర్ అనేది ఏంటి చెప్పండి? వెర్బ్. ప్రిపేర్ అనేది ఏంటిది? వెర్బ్. అది ఎట్లా చెప్తాం వెర్బ్ అంటే డైరెక్ట్ ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే అది మనకు వెర్బ్ అవుతుంది. ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్, ప్రిపేరింగ్ కదా, ఇది మనకు వెర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు వెర్బ్ అవసరమా? V1 అవసరం లేదు కదా. ఏం కావాలి? నౌన్ కావాలి. నౌన్ అంటే అప్పుడు మనం ప్రిపేర్ కు నౌన్ ఏంటో చెప్పండి? ఫర్ ప్రిపరేషన్. ION తోటి ఎండ్ అవుతుంది, ఏమవుతుంది మనకు? ప్రిపరేషన్. అది నౌన్ అవుతుంది కదా. ION తోటి ఎండ్ అయ్యే వర్డ్స్ అన్ని నౌన్స్ అవుతాయి కాబట్టి ఫర్ ప్రిపరేషన్ అంటాం. ఫర్ ప్రిపరేషన్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకు ప్రిపరేషన్ రావాలి. ఏం రావాలి చెప్పండి? ఇక్కడ మనకు ప్రిపరేషన్. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఫర్ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఒక ప్రిపోజిషన్ తర్వాత ఒక ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ అంటే నౌన్ ఫామ్ లో ఉండాలి, ప్రొనౌన్ లేదు కదా, నౌన్ ఫామ్ లో ఉండాలి. ప్రిపేర్ అనేది ఏమో వెర్బ్ ఫామ్, అది V1 ఫామ్. అది మనకేం కావాలి? ప్రిపేరింగ్ అని రావాలి, లేకపోతే ప్రిపరేషన్ అని రావాలి. ఓకేనా? ఇది ప్రిపేరింగ్ అనేది ఎట్లా రైట్ అంటే అది జెరండ్ తీసుకోవచ్చు కదా. జెరండ్ అంటే అది నౌన్ అన్నట్టే కదా, ప్రిపేరింగ్, ప్రిపరేషన్. సో ఇక్కడ ప్రిపరేషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
టు టేక్ అప్ టు ఏ గ్యాంట్లెట్. చూడండి ఇక్కడ టు టేక్ అప్ టు ఏ గ్యాంట్లెట్ అంటే మనకు అక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే టు యాక్సెప్ట్ ఏ ఛాలెంజ్ అంటాం. టు యాక్సెప్ట్ ఏ ఛాలెంజ్, ఇది మీకు ఇడియం అమ్మ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం. ఓకేనా, మీకు ఏంటంటే ఇడియమ్స్ ఇస్తే చాలా ఇడియమ్స్ ఇస్తూ ఉంటారు, ఇడియమ్స్ యొక్క మీనింగ్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో ఇడియమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, టు యాక్సెప్ట్ ఏ ఛాలెంజ్ అంటాం. డినే కాదు, ఫేజ్ కాదు, నెక్స్ట్ వన్ సఫర్ హ్యూమిలియేషన్ కాదు. ఓకేనా, 14th క్వశ్చన్. ఇక్కడ ఇది మనకి ఏంటంటే సబ్స్టిట్యూషన్. ఓకేనా, సెంటెన్స్ సబ్స్టిట్యూషన్ అండి. ఇక్కడ అండర్లైన్ చేయాలి, ఇక్కడ అండర్లైన్ చేయాలి. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఇచ్చిండు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, పార్ట్ అండర్లైన్ చేసిండు, దీన్ని అండర్లైన్ చేసిండు. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి. సారీ, ఏ పార్ట్ కాదు, ఈ అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ రాంగ్ కనిపెట్టాలి. రైట్ అనుకోండి, నో సబ్స్టిట్యూషన్ ఆన్సర్. రాంగ్ అనుకోండి, మరి దేంతో సబ్స్టిట్యూట్ చేయాలని చూసుకోండి అంతే. ఓకే, రైట్. చూడండి ఇంకా ఐదర్ సుమిత్ ఆర్ అమిత్, ఐదర్ సుమిత్ ఆర్ అమిత్ విల్ గివ్ దేర్ అసిస్టెన్స్. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఐదర్ సుమిత్ ఆర్ అమిత్ అన్నప్పుడు ఐదర్ అంటే ఏం చెప్పండి, ఇద్దరు వస్తారా, ఎవరో ఒకరే వస్తారా, ఎవరో ఒకరే వస్తారు. మరి ఎవరో ఒక్కరే వచ్చినప్పుడు ఇక్కడ మనకు దేర్ అనే దానికి ప్రిఫరెన్స్ ఇస్తామా, ఇవ్వం. ఎవరో ఒక్కరే వస్తారు కదా, సింగులర్ వస్తుంది కదా, సింగులర్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏమంటాం చెప్పండి, హీజ్ అంటాం. దేర్ అంటామా, లేదు, ఎందుకంటే ఒకరే వస్తారు అక్కడ. ఐదర్ ఆర్, ఐదర్ ఆర్ అంటే ఏంటి, ఇతను కానీ అతను కానీ ఎవరో ఒక్కరే కాబట్టి మనం అప్పుడు అక్కడ దానికి సంబంధించిన రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది కదా, అది మనం ఏం తీసుకోవాలి చెప్పండి, హీజ్ తీసుకోవాలి, దేర్ తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి మనం అక్కడ, హీజ్, దేర్ కాదు. దేర్ అంటే మరి ఇద్దరు వస్తుండే అక్కడ. ఓకేనా, కాబట్టి మనకి ఇద్దరు రావట్లేదు. ఐదర్ ఆర్ అంటే, ఐదర్ ఆర్ అంటే ఇద్దరు రారు కాబట్టి ఎవరో ఒక్కరే వస్తారు కాబట్టి ఇక్కడ దేర్ అంటామా, దేర్ అంటే వారి యొక్క. మరి మిగతా చూడండి ఇక్కడ యువర్ అంటామా, లేదు, ఇక్కడ వాళ్ళే కదా, అతడే కదా, కాబట్టి మనకు యువర్ రాదు, ఇట్స్ ఎట్లా రాదు, కాబట్టి ఏమొస్తుంది, హీజ్ వస్తుంది. ఓకేనా, హీజ్ అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే పర్సన్ కదా, ఇట్స్ రాదు కదా, సో హీజ్ అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి ఇక్కడ 15th question. Select the most appropriate option to fill in the blank. She found herself in an dash situation and left quickly. ఆమెకి ఏంటంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉన్నట్టు అనిపించింది, ఆమె ఇమీడియట్ గా వెళ్ళిపోయింది అని. సో షీ ఫౌండ్ హర్ సెల్ఫ్, ఆమె అనిపించింది అనమాట. ఇన్ యాన్ డాష్ సిచ్యువేషన్, అబ్స్ట్రాక్ట్, నెక్స్ట్ వన్ ఆక్వర్డ్, ఆబ్వియస్, ఎలిగెంట్. చెప్పండి, ఎలిగెంట్ సిచ్యువేషన్ లో ఉంటే ఆమె వెళ్ళిపోతుంది అట్లా, లేదు, ఆప్షన్ కాదు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏం చెప్పండి, దట్ వీ కెనాట్ సీ, ఇది మనకు మీనింగ్ గానే కాదు. ఆబ్వియస్, ఇది కూడా మనకు మీనింగ్ గానే కాదు. ఏమొస్తుంది చెప్పండి, ఆక్వర్డ్. ఆక్వర్డ్ అంటే చాలా ఇబ్బందికరమైన అని. ఓకేనా, ఆక్వర్డ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఆమెకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది, ఏమంటే వెళ్ళిపోయింది అని మీనింగ్ ప్రకారం వస్తుంది మనకి ఇది. ఆక్వర్డ్ అంటే ఇబ్బందికరమైన, బాగా ఇబ్బందికరమైన అని. ఓకేనా, ఆన్సర్ వస్తుంది చెప్పండి ఇక్కడ, ఆప్షన్ 2. ఆప్షన్ 2 అంటూ ఉంటాం, ఆప్షన్ 2. అన్కంఫర్టబుల్ అంటాం కదా, ఇబ్బంది అంటే ఏంటి, ఆక్వర్డ్ అంటే ఏంటి, అన్కంఫర్టబుల్ అంటే తీసుకోవచ్చు. ఇట్లా కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట, చిరాగ్గా ఉండే పొజిషన్ అనమాట ఆక్వర్డ్ అంటూ. నెక్స్ట్ ఇక్కడ 16th one. 16 to 20 మీకు ఏంటి చెప్పండి, క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్. క్లోజ్ టెస్ట్ అంటే మనకు అక్కడ కొన్ని బ్లాంక్స్ అనేవి ఇస్తారు, బ్లాంక్స్ ఇచ్చి వాటిని మనము ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మోడర్న్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ లో ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ప్రాక్టీస్ లో అండ్ పబ్లిక్ హెల్త్ మెడిసిన్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ లో సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ డాష్ నర్సింగ్ ఇంటూ అంటే చూడండి ఇక్కడ ఆ డ్రాయింగ్ హ్యాడ్ డ్రాన్ డ్రే, మనకి ఏమొస్తుందంటే ఆ డ్రాయింగ్ వస్తుంది. ఓకేనా, ఆ డ్రాయింగ్ నర్సింగ్, అవి ఏం చేస్తున్నాయంటే నర్సింగ్ ని తీసుకొస్తున్నాయి అని. ఆ డ్రాయింగ్ నర్సింగ్ చూడండి ఇక్కడ, ఆ డ్రాయింగ్ నర్సింగ్ ఇంటూ న్యూ అండ్ వైడర్ ఫీల్డ్స్. అవి ఏం చేస్తున్నాయి టెక్నికల్, ఇక్కడ సైంటిఫిక్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే అవన్నీ నర్సింగ్ ని ఓకేనా తీసుకొస్తున్నాయి అని, ఆ డ్రాయింగ్ అని. ఓకే, అవి తీసుకొస్తున్నాయి ఎందులోకి, ఇంటూ న్యూ వైడర్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ హ్యావ్ బీన్ ఎక్స్పాండెడ్. చూడండి ఇక్కడ అట్లా తీసుకురావాలి, వైడర్ ఫీల్డ్స్ తీసుకురాగానే దాని యొక్క ఫంక్షన్స్ ఏమైతే అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో ఫంక్షన్స్ హ్యావ్ బీన్ డాష్,
ఫంక్షన్స్ హ్యావ్ బీన్ డాష్ అంటే సెకండ్ బ్లాంక్ లో చూడండి ఇక్కడ ఫంక్షన్స్ హ్యావ్ బీన్ డాష్ అంటే రెస్పెక్టివ్లీ, అకార్డింగ్లీ, న్యాచురల్లీ, కన్సిస్టెంట్లీ. మనం చెప్పండి అకార్డింగ్లీ అంటాం. ఎందుకు అకార్డింగ్లీ అంటే చూడండి ఇక్కడ కన్సిస్టెంట్లీ అంటే కంటిన్యూస్ గా అని. ఎందుకు అకార్డింగ్లీ అంటే అవి ఎట్లాగో వైడర్ ఫీల్డ్స్ లో వస్తున్నాయి కాబట్టి అకార్డింగ్లీ అంటే దాని ప్రకారమే ఇవి కూడా మనకి ఇక్కడ ఏమవుతున్నాయి అంటే ఇచ్చింది కదా ఇక్కడ ఇవి కూడా మనకి ఇక్కడ ఏమవుతున్నాయి అంటే ఎక్స్పాండ్ అవుతున్నాయి అని. వైడర్ ఫీల్డ్స్ లోకి వెళ్తున్నాయి కాబట్టి దాని ప్రకారమే ఇక్కడ ఇవి కూడా ఎక్స్పాండ్ అవుతున్నట్టే కదా, కాబట్టి అకార్డింగ్లీ అంటాం. అకార్డింగ్ టు అంటే దాని ప్రకారం అంటాం కదా, అకార్డింగ్లీ అనాలి. సెకండ్ బ్లాంక్ అకార్డింగ్లీ. నెక్స్ట్ దేర్ఫోర్ అందువలన నర్సింగ్ ఈజ్ నో లాంగర్ లిమిటెడ్ మెయిన్లీ టు యాక్టివిటీస్. ఇంకా నర్సింగ్ అనేది అసలు లిమిటెడ్ లేనే లేదట, అన్నిటిలో వచ్చింది అని, చాలా వర్క్స్ ఉన్నాయని వాళ్ళకు. యాక్టివిటీస్ విత్ ఇన్ ద హాస్పిటల్, విత్ ఇన్ ద హాస్పిటల్లో చాలా వచ్చాయని. ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్ డాష్, ఇట్ ఈస్ ఆల్సో బికమ్ డాష్, ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్ డాష్ అంటే ఇట్ అంటే సింగులరే కదా. ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్ సర్వీసెస్ అయితే అన్నాం, సర్వీసెస్ కూడా అన్నాం. ఇట్ ఈస్ ఆల్సో బికమ్ సర్వీసెస్ అంటామా, ఇట్ కదా అది. ఇట్ ఈస్ ఇప్పుడు ఇట్ ఈస్ ఏ పెన్ అంటామా, ఇట్ ఈస్ ఏ పెన్స్ అంటామా. ఇట్ అంటుండే కాబట్టి కంపల్సరీ పెన్నే ఉండాలి, పెన్స్ ఉండదు కదా. కాబట్టి ఇట్ ఆల్సో బికమ్స్ అంటుండే కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్స్ లో సెంటెన్స్ చూడండి. ఇట్ హ్యాస్ ఆల్సో బికమ్, హ్యాస్ వచ్చింది కాబట్టి V3, బికమ్, బికేమ్, బికమ్, ఆల్సో బికమ్ డాష్ ఇన్ విచ్ ప్రివెన్షన్ అంటుండు. మరి అప్పుడు ఇక్కడ డాష్ అన్నప్పుడు కమ్యూనిటీ సర్వీస్, కమ్యూనిటీ సర్వీస్. ఏ కమ్యూనిటీ సర్వీసా, ద కమ్యూనిటీ సర్వీసా అంటే ఏ కమ్యూనిటీ సర్వీస్. ఎందుకంటే అది ఎలా అయిందంటే అదొక కమ్యూనిటీ సర్వీస్ లాగా తయారైంది అని. విచ్ ప్రివెన్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఆర్ ఏ, ఇన్ విచ్ ప్రివెన్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఆర్ ఏ వైటల్ పార్ట్స్. అంటే అది ఎలా మారిపోయిందంటే ఒక కమ్యూనిటీ సర్వీస్ లాగా మారిపోయింది అని. దేంట్లోనైతే ప్రివెన్షన్, రీహాబిలిటేషన్ అనేది మేజర్ పార్ట్గా, వైటల్ పార్ట్గా ఉంటాయో అలా మారిపోయింది అని. కాబట్టి అక్కడ మనకు ఏమొస్తుంది అంటే హ్యాస్ ఆల్సో బికమ్ ఏ కమ్యూనిటీ సర్వీస్, ఏ కమ్యూనిటీ సర్వీస్. బట్ ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది మనకు ఏ కమ్యూనిటీ సర్వీస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫోర్త్ బ్లాంక్ చూడండి ఇక్కడ ద మోడర్న్ కాన్సెప్ట్ ఆఫ్ నర్సింగ్ కన్సిడర్స్ ద హాస్పిటల్ డాష్ సెంట్రల్. మోడర్న్ కాన్సెప్ట్ నర్సింగ్ యొక్క మోడర్న్ కాన్సెప్ట్ ఏమంటారంటే కన్సిడర్ ద హాస్పిటల్ డాష్ సెంట్రల్ అట. ఓకేనా, అంటే హాస్పిటల్ అంటారు, కాన్సెప్ట్ ఏంటో ఇక్కడ మనకు వాళ్ళు కన్సిడర్ ఏం చేస్తారట, నర్సింగ్ యొక్క కాన్సెప్ట్ కన్సిడర్స్ ఏం చేస్తారట, హాస్పిటల్ అంటారు డాష్ సెంట్రల్. అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే వెన్ ఎవర్ సెంట్రల్, హౌ ఎవర్ సెంట్రల్, వేర్ ఎవర్ సెంట్రల్, వాట్ ఎవర్ సెంట్రల్. హౌ ఎవర్ సెంట్రల్ అంటాం, ఎందుకంటే హాస్పిటలే అంటారు అయినప్పటికీ సెంట్రల్ లాగా ఉంది అని. అంటే ఏదైనా విలేజ్లో తీసుకునేటప్పుడు మొత్తం హాస్పిటల్లోనే కూడా సెంటర్లో ఉండి కూడా వర్క్ చేస్తారు అని. సో సెంట్రల్ లాగా అయినప్పటికీ సెంట్రల్ లాగా అని. సో మనకి ఏమొస్తుంది అక్కడ హౌ ఎవర్. నెక్స్ట్ వన్, యాజ్ ఆల్సో వన్ ఆఫ్ డాష్ ఇన్ ద కమ్యూనిటీ. యాజ్ ఆల్సో వన్ ఆఫ్ డాష్ ఇన్ ద కమ్యూనిటీ. వన్ ఆఫ్, మరి ఇక్కడ వన్ ఆఫ్ తర్వాత మనకి ఏం రావాలి చెప్పండి. చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద అంటాం కదా. సో వన్ ఆఫ్ ద బాయ్స్ అంటామా, వన్ ఆఫ్ బాయ్స్ అంటామా, వన్ ఆఫ్ ద కంపల్సరీ ఇచ్చేయాలి. వన్ ఆఫ్ ఉంది కదా అక్కడ దా ఉండాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఉండాలి ద. వన్ ఆఫ్ ద మెనీ ఏజెన్సీ, వన్ ఆఫ్ ద మెనీ ఏజెన్సీస్. చెప్పండి మెనీ తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఏమొస్తుందమ్మా, సింగులరా ప్లూరలా? ప్లూరల్. మెనీ తర్వాత మనకి ఎప్పుడైనా సరే ఏమొస్తుంది, ప్లూరల్ వస్తుంది. మరి ప్లూరల్ వస్తుంది కాబట్టి మరి అప్పుడు వన్ ఆఫ్ ద మెనీ ఏజెన్సీస్, వన్ ఆఫ్ ద మెనీ ఏజెన్సీస్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. మెనీ ఏజెన్సీ ఉండదు కదా, సో మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ద మెనీ ఏజెన్సీస్ అయినా వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే ప్లూరలే రావాలి. వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్, ఓకేనా, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఓకేనా. సో వన్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అంటూ ఉంటాం. వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌనే రావాలి. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ రాంగ్, ఓకేనా. వన్ ఆఫ్ ద బాయ్ రాంగే అవుతుంది, వన్ ఆఫ్ ద గర్ల్ రాంగే. ప్లూరల్ ఉండాలి. వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉండాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే ఒక దాన్ని పక్కకు తీస్తున్నాం, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అందులో ఒక దాన్ని పక్కకు తీసుకుంటాం. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లో ఒకటి ఒక దాన్ని పక్క తీస్తున్నాం అంటే అక్కడ చాలా ఉంటేనే కదా తీసేది, కాబట్టి అట్లా వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, ఓకేనా. ఇవి మీకు 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్, అర్థమైంది కదా. సో ఇవి మీకు టోటల్గా 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అమ్మ. సో మీరు జాగ్రత్తగా 1-2 సార్లు వీడియో చూడండి, అప్పుడు మీరు ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అర్థం కాకపోయినా సరే మళ్ళీ చూడండి, ఓకేనా, మళ్ళీ క్లియర్ కట్ ఐడియా వస్తుంది. కాబట్టి మార్క్ టెస్ట్లని ప్రతి ఒక్క క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి ఇంగ్లీష్లో, ఓకే. సో రైట్, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ మార్క్ టెస్ట్ 2.
థ్యాంక్ యూ.